ముఖ్య అతిథులుగా వచ్చేసిన ప్రియతమ మంత్రురాలు మరి మన అందరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన అక్క సీతక్క గారికి మరియు కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి పంచాయతీ శాఖ మెంబర్ గారికి మరి మార్కెట్ కమిటీ మెంబర్ గారికి ఆర్టీఓ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ మరి ఇంటికి సంబంధించినటువంటి అప్లికేషన్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మరి అదేవిధంగా మనకు వివిధ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ చెప్పుకోవడానికి అందరం వచ్చినటువంటి 5 గ్రామాల మరి మనందరికీ ప్రజలకు కూడా పేరు పేరు నమస్కారాలు. మరి ముఖ్యంగా ప్రజా దర్బారు మన దగ్గరికే వచ్చి మన ముందే కూర్చొని మన విలేజ్కే వచ్చి మన సమస్యలను తెలుసు ఎక్కడో పిలిపించుకొని పనులు చేయడం కంటే మన దగ్గరికి వచ్చి మన సమస్యలను మన సమస్యలను తీర్చి మరి వివిధ ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి మన ముందుకు వచ్చినటువంటి మంత్రి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా మాకు జాతర టైంలో ఒక మినీ ఫంక్షన్ ఇచ్చినాక మరి అది కొంచెం కొంత పూర్తి కావాలి. 25 లక్షలు ఇచ్చినారు. మరి మిగతాది కూడా పూర్తి చేయవలసిందిగా తమకి ఐటీడీఏ మాకు ఒక ఆలయం ఉందక్క, శివకేశవ ఆలయం తమకు తెలుసు. అది కూడా మాకు సాంక్షన్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. మా సమస్యలు అయితే బాగున్నాయి. మరి మాకు ఉన్నటువంటి అన్ని అసెట్మెంట్ భూములు ఎక్కువ ఉన్నాయి, కొన్ని పట్టా భూములు కూడా ఉన్నాయి. ఆ పట్టా భూములో కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మరి అందులో భూమి దున్నుకున్న వాళ్ళ పేరు మీద భూమి లేదు, పట్టాలు మాత్రం వేరే వాళ్ళ పేరు ఉన్నాయి. ఇప్పటి వరకు అదే విధంగా కొనసాగుతుంది. మరి అట్లాంటి 20-30 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి దున్నుకున్న వారు ఉన్నారు. అయినా కూడా సమస్య అట్లే ఉంది. మరి వాటిని కూడా తొలగించి మరి ఎవరైతే భూమి మీద సాగు చేసుకుంటున్నారో వారికి పట్టాలు ఇప్పించే విధంగా కొంచెం చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కూడా సెకండ్ విడతలో మాకు ఒక 50 ఇండ్లు ఇప్పిస్తారని ఆశపడుతున్నాం అక్క. ఇక్కడ అంతా కూడా చాలా భేదవాళ్ళే ఉన్నారు. మరి మాకు ఒక 50 ఇండ్లు కనుక ఇవ్వాలక్క. ఇక్కడ ఎన్ని ఇస్తారో ఒకసారి తమరు కూడా చెప్పాలి. 1995లో మాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ స్కూల్ వెనకాల అప్పటి గవర్నమెంట్ ఇళ్ల స్థలానికి ఉండదక్క. కొన్నాక తర్వాత వాళ్ళకు కొందరికి మీకు అక్కడ నుంచి గవర్నమెంట్ కూడా ఇల్లు వేసుకోవచ్చని వాళ్ళకి పంపించి కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకున్నారు. నిర్మించుకున్నాక తర్వాత ఇప్పటి వరకు కూడా అప్పుడు ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇప్పటి వరకు అదే పక్కనే కొనసాగుతున్నారు. మరి ఇప్పుడు కొంత ఖాళీ స్థలం ఉంటుంది మాది అని చెప్పి బయట చేస్తున్నారు. తమరు వెంటనే కొంచెం అది ముఖ్యంగా సమస్య రివర్స్ అవుతున్నారు. దాన్ని కొంచెం మాకు తొందరగా చేసి మాకు దాన్ని ఎవరి పట్ల వాళ్ళకు ఇంత వాళ్ళకి ఇప్పించగలిసిన మనం చేసుకుంటున్నాం. ఒకసారి ఏంటి అదొకసారి విజిట్ చేసి మిల్లు పెట్టుకున్నా కూడా రైస్ మిల్లు ప్రధాన సమస్య ఓసీ సమస్య ఉందక్క. అది ఎస్సీ కాలనీకి ఒక 100-150 మీటర్ల దూరానికి వచ్చేసింది. ఇప్పుడు దానివల్ల ప్లాస్టిక్ వల్ల చాలా దుమ్ములేసి వాళ్ళకి అనారోగ్య పాలవుతున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ చేసినప్పుడు ఊరంతా కమ్మేస్తుంది లెక్క. దానివల్ల ప్రధాన సమస్య అదే ఉంది. ఆ పక్క పట్టున్న భూములు కూడా మాకు ఉన్నాయి అక్కడ మా వాళ్ళే. ఆ భూములలో కూడా ఏ పంట వేసినా పంట రావట్లేదు. ఆ బండలు రాళ్ళు కప్పలు అన్నీ పడుతున్నాయి. కొంచెం ఆ భూములను కూడా తొందరగా మరి అది చేసి మాకు డబ్బులు వచ్చే విధంగా మనవి చేస్తున్నాం. ఇంటి సమస్యలన్నిటికీ కూడా మరి నేను కోరుకున్నటువంటి కొన్ని ఇక్కడనే మాట్లాడి మా సమస్యలకు పరిష్కారం ఇప్పిస్తారని ఆశిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని అంటే పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.